హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం హై బీపీ గురించి తెలుసుకున్నాం. సో హై బీపీ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాం. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా మనకి ఎందుకు వస్తుంది అనే రీజన్స్ క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ హోమ్ రెమెడీస్ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి హై బీపీ ఎందుకు వస్తుంది? హై బీపీ అంటే ఏంటి? యూజువలీ మన హార్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అలా ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది రెస్ట్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ వెళ్తుంది. లైక్ కాళ్ళు నుంచి కింద కాళ్ళు ఉంటుంది కదా, అక్కడ నుంచి హెడ్ వరకు అన్ని ఏరియాస్కి హార్టే బ్లడ్ని సప్లై చేస్తుంది. ఎవరి ద్వారా సప్లై చేస్తుంది అంటే ఆర్టరీస్ అని ధమనులు అంటారు తెలుగులో. సో ధమనుల ద్వారా మనకి బ్లడ్ అనేది తల నుంచి కాళ్ళ వరకు సప్లై అవుతుంది. సో ఈ ప్రాసెస్లో బ్లడ్ అనేది సర్టెన్ ప్రెషర్తో ముందుకు వెళ్తుంది. సో బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అండ్ ఆ ప్రెషర్ ఎంత అంటే 120/80. సో ఇది న్యాచురల్గా అందరికీ ఉండేది కామన్ థింగ్. సో హై బీపీని అని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? హై బీపీ ఏంటి అంటే ఆ బ్లడ్ అనేది సర్టెన్ ప్రెషర్తో వెళ్తుంది అంటున్నాను కదా, ఆ ప్రెషర్ ఎక్కువ అయి ఉంటుంది. అంటే ఆ బ్లడ్ అనేది ధమనుల మీద ఆర్టరీస్ మీద ఎక్కువగా ప్రెషర్ చూపించి సప్లై అవుతుంది అనమాట. అప్పుడు మనకి హై బీపీ అనేది వస్తుంది. సో ఈ హై బీపీకి కారణాలు చాలా ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏంటి అంటే హై బీపీ అనేది 140 నుంచి 90 వరకు ఉంటుంది. 140/90, దీనికన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు. సో మనకి హై బీపీ అనేది 190/90. సో ఇది లిమిట్ అనమాట. దానికన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు హై బీపీ ఉన్న వాళ్ళకి. సో అండ్ హోమ్ రెమెడీస్ ఏంటి అండ్ వాట్ షుడ్ ఈట్, వాట్ షుడ్ నాట్ ఈట్ అనేది చెప్తాను. సో దానికన్నా ముందు హై బీపీ ఎవరికి వస్తుందని మాట్లాడుకుందాం. సో హై బీపీ అనేది మనకి యూజువలీ సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో వస్తుంది. అండ్ వీళ్ళే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళలో కూడా వస్తుంది. జెనెటికల్గా కూడా వస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, సో ఒత్తిడి తీసుకున్నట్లయితే, మీకు ప్రెషర్ ఉన్నట్లయితే, మెంటలీ ప్రెషర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇవి రెండూ కాకుండా కొత్తగా ఒక రీసెర్చ్లో నేను చూశాను. అందులో ఏంటి అంటే లేట్ స్లీప్. సో మీరు నిద్ర లేట్గా పోతున్నట్లయితే కూడా మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. ఇవి కామన్గానే వింటూ ఉంటాం మనం. బ్లడ్ ప్రెషర్కి ఈ కారణాలన్నీ కామన్గా వింటాం. సో ఓకే, హోమ్ రెమెడీస్ ఏంటి? హోమ్ రెమెడీస్ ఏంటి అంటే ఫస్ట్లీ మీరు లేవగానే లెమన్ వాటర్ తీసుకోండి. సో లెమన్ వాటర్ మిమ్మల్ని ఏంటి అంటే స్ట్రెస్ తగ్గిపోయేలా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ తినండి. సో పరిగడుపున గార్లిక్ తిన్నా కూడా మీకు ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ఒక వే చూపిస్తుంది. అందులో ఉండే ఇన్యూలిన్ అనే ఒక కాంపోనెంట్. సో ఇలా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా తులసి ఆకుల టీ, ఇది కూడా చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది మీకు. సో ఈ తులసి ఆకుల టీ తీసుకోవడం వల్ల కూడా మీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇలా కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. యూ షుడ్ ఫాలో దెమ్. సో మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్లీ మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఒక్కటేసారి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఇట్ విల్ కమ్ బ్యాక్, బౌన్స్ అవుతుంది అది. సో మీకు ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే దాన్ని ఎప్పుడు నమ్మకండి. స్లోగా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అది మీ బాడీకి అలవాటు పడుతుంది అని అర్థం. సో స్లో రిజల్ట్స్ని ట్రస్ట్ చేయండి మీరు. ఓకే, ఏం తినాలి అంటే మీకు మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోండి. సో నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోండి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. లైక్ ఈ సీడ్స్లో ఇంకా నట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయండి. అండ్ ఇవే కాకుండా పాలకూర, బచ్చల కూర, ఇలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని తినండి. అండ్ లైకోపిన్ ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి కదా. సో టొమాటో అని చెప్పి, రెడ్ క్యాప్సికమ్ అని చెప్పి, క్యారెట్ అని చెప్పి, సో వాటిని తీసుకోండి. అవి మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో దీస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు వాట్ షుడ్ నాట్ ఈట్. సాల్ట్ ఎక్కువగా తినకూడదు. సో ఫ్రై ఫుడ్స్, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ఏవి కూడా సాల్ట్ ఎక్కువగా అంటే వాటిలో ఖచ్చితంగా వీ షుడ్ నాట్ ఈట్ దాట్. అండ్ దాంట్లో దొరికే ఆయిల్ కూడా అంత హైజీనిక్గా ఉండదు.
సో మీకు ఆల్రెడీ ఆయిల్ గురించి చెప్పాను. మనం మోస్ట్ డేంజరస్ ఫుడ్ మనం ఏం తింటున్నాము ఈ రోజుల్లో అంటే ఆయిల్ అని చెప్పాను. సో అందుకని మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో మీరు ఇంట్లో వండుకోండి, న్యాచురల్గా దొరికే వాటితో వండుకోండి. అండ్ యోగా, మెడిటేషన్ మోస్ట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు. సో మెడిటేట్ చేసినా, యోగా చేసినా మీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మెడిటేషన్ ఇంకా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. సో మీ బ్రెయిన్ని రిలాక్స్ చేసినట్లయితే దాని ద్వారా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మీకు సింటమ్స్ ఎలా ఉంటుంది, పెరుగుతున్నప్పుడు మీకు సింటమ్స్ ఎలా ఉంటాయంటే మైగ్రేన్ పెయిన్ రావడం, హెడేక్ రావడం, నరాలు చిట్లిపోయినట్టు అనిపించడం, ఇలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో మేజర్లీ కళ్ళ ముందు ఉన్నవన్నీ కూడా ఎలా కనిపిస్తాయి అంటే డబుల్గా కనిపించడం, నల్లగా అయిపోవడం, అలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనం జాగ్రత్తగా బీపీ పెరగకుండా చూసుకోవాలి. అండ్ ఇన్స్టాంట్గా బీపీని తగ్గిస్తుంది చెప్పనా నేను, మజ్జిగ కూడా ఇన్స్టాంట్గా బ్లడ్ ప్రెషర్ని తగ్గించే ఛాన్సెస్ దానిలో ఉంది. సో అంటే ఇన్స్టాంట్గా తగ్గిస్తుంది కదా అని చెప్పి ఇది మంచిది కాదనుకోకండి, చాలా మంచిది. సో మీరు దీన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.